ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రామలక్ష్మణ శత్రుఘ్న భరతాత్మన్నమోస్తుతే. కృష్ణాయ బలభద్రాయ నమః సాంబాయ కల్కినే అనంతానందశయనే పురాణ పురుషోత్తమ రంగనాథ జగన్నాథ నాథ తుభ్యం నమో నమః. అందరికీ నమస్కారం. పుష్యమాసంలో జరుపబడుతున్నటువంటి మహా ఉత్సవం అంటే సంక్రాంతి పండగ 3వ రోజుకు వచ్చేసాం మనం భోగి విశిష్టత, మకర సంక్రమణ విశిష్టత, మరి ఈ రోజున కనుమ పండగ విశిష్టత. ఇక్కడ విశేషంగా చెప్పడం ఏంటంటే కాకైనా మునుగును, కాకి కూడా మినుప పదార్థాన్ని ముట్టును, కాకి కూడా ప్రయాణం చెయ్యదు అనేటువంటి నానుడి ఉంది మనకి. కనుక ముఖ్యంగా మన వచ్చినటువంటి బంధువుల్ని, సోదరుల్ని, ఇతరత్ర అందరినీ కూడా వెంటనే పండగ అయిపోగానే పంపించలేక వారందరినీ కూడా ఇలా కనుమ పండుగ రోజున ప్రయాణం చేయకూడదు అనేది లోకోక్తి, లోకంలో అనాదిగా జరుగుతోంది. ఇక్కడ కనుమ పండుగ విశిష్టత ఏంటంటే, అందుకే నాకు నిజంగా సనాతన ధర్మం యొక్క గొప్పతనం అంత ఇంత కాదు. భోగి పండుగ విశిష్టతని, మకర సంక్రమణలో హరిదాసుల్ని, ఈ జంగ దేవుళ్ళు ఉంటారు వాళ్ళని, గంగిరెద్దుల వాళ్ళని, ఆడపిల్లల్ని, బాలల్ని పూజించినట్టుగానే ఈ రోజున తప్పకుండా మనము తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని పొందుకోవాలి. గతించిన వారి యొక్క నామస్మరణ చేసుకునేటువంటి భాగ్యాన్ని పొందుకోవాలి. ఇదొక విశిష్టత. అయితే ఎందుకు ఇలా పెద్దవాళ్ళ యొక్క నామస్మరణ చేయాలని అడిగితే, మన తరువాతి తరం వాళ్ళు పెద్దల యొక్క శ్రమని, పెద్దల యొక్క గౌరవాన్ని, పెద్దల యొక్క కీర్తిని ఇంకా ఇనుమడింపజేసేటువంటి స్థాయికి తీసుకెళ్ళగలగాలి. అందుకే 3 రోజులు మన ఇంట్లో జరిగే పండగ విశిష్టతలో మా అమ్మమ్మ ఇలా చేసేది, మా నాన్నమ్మ వాళ్ళు ఇలా ఉండేది, మా తాతయ్య గారు ఇలా ఉండేవాళ్ళు, మాకు 2 ఎకరాల పొలం ఉండేది, పొలంలో ఇలా దున్నుకునే వాళ్ళం, ఇలా చేసేవాళ్ళం, ఇటువంటివి పిల్లలకి చెబుతున్నట్టయితేనే వాళ్ళలో ఒక పరిపక్వత ఏర్పడుతుంది. మన యొక్క సనాతన ధర్మం యొక్క విశేషత తెలుస్తాయి. మన యొక్క పెద్దవాళ్ళు పడినటువంటి శ్రమ, దానివల్ల మనం అనుభవిస్తున్నటువంటి భోగభాగ్యాలు వాళ్ళకి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఎలా వాళ్ళు జ్ఞానవంతులయ్యారు, ఎలా వాళ్ళు పోస్ట్ మెంటాలిటీ ఏర్పడింది అని తెలియజేస్తూనే ఈ యొక్క సనాతన సంప్రదాయాన్ని వదిలిపెట్టకుండా మనం ఉన్నతమైనటువంటి సంప్రదాయాన్ని పాటించవచ్చు అన్న విషయాన్ని ఎప్పుడే చెప్పాలి. అలాగే ఈ రోజున మనకి కనుమ పండుగలో ముఖ్యంగా పశువుల పండుగ చెప్పబడింది. ఎంతో కష్టపడి మన కోసం రైతుల కంటే ఎక్కువ కూడా కష్టపడుతున్నది అంటే పశువులు మాత్రమే. గోమాత, అలాగే వృషభదేవుడు అంటే ఎద్దు. ఈరోజు మనము తప్పకుండా మన ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క పశువులకి చాలా మంచి సేవ చేసుకోవాలి. శుభ్రంగా కడిగి వాటికి కూడా కాళ్ళ గిట్టెలకి, కాళ్ళకి పసుపు రాసి అలంకరణ చేసి పూలమాలలు వేసి, విశేషంగా గోమాతకి ఇంకా విశేషంగా శ్రీసూక్త విధానంతో పూజ చేసి, అలాగే వృషభదేవుణ్ణి రుద్రసూక్తంతో పూజించి వారికి షోడశోపచారాలు చేయాలి. అవి తినే పదార్థాలు సుష్టుగా పెట్టాలి, బ్రహ్మాండంగా పెట్టాలి. వాటిని మనం మన ఇంట్లో పిల్లల్లాగానే ఆలింగనం చేసుకోవాలి. ఒకసారి నిజంగా గోవును కానీ మన యొక్క వృషభ దేవుణ్ణి అంటే ఎద్దును కానీ ఆలింగనం చేసుకుంటే మనలో ఉండేటువంటి అనేక రకాల ఈ యొక్క నాడీ వ్యవస్థలో అనుకూలత ఏర్పడుతుందట. ఇది నిజం, ఇది వైజ్ఞానికంగా నిరూపితమవుతోంది. కాబట్టి పశువు యొక్క ఆలింగనం కూడా మనకి ఎంతో అనుకూలమైన ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈరోజు మనం కనుమ పండుగ రోజున పశువులకి పూజ చేసి వాటికి ఇష్టమైన పదార్థాన్ని పెట్టి పశువులతో మమేకమై పశువులతో కాస్త మాట ముచ్చట చెప్తూ వాటితో ఆనందంగా గడపాలి. అలాగే ఇక సంక్రాంతికి ఉన్నటువంటి అల్లుణ్ణి ఆట పట్టించే విషయం, మరదలని ఆట పట్టించే విషయంలో సరదాలు సరదాగా ఉండాలి. అవి పరిధి దాటి ఉండకూడదు. సరదాలు అనేవి సరదా వరకే ఉండాలి, ఆ క్షణం వరకే. పరిధి దాటొద్దు సుమా, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. హద్దుగా ఉండాలి. అలాగే ఆ పరిహాసాలు అవన్నీ కూడా పరాభవాలు కూడా ఉంటాయి. ఆటల్లో అరటి పండ్లు ఇవన్నీ ఉంటాయి మనకి. భావని పరాభవించడం, మరదల్ని ఆట పట్టించడం, అత్తమామల్ని ఆట పట్టించడం, కోడలని ఆట పట్టించడం, ఇలా అనేక రకాల తప్పనిసరిటువంటి ఉండాలి. ఉంటేనే దాంట్లో ఈ పండగ విశిష్టత బయటకు వస్తుంది. కానీ పరిహాసముగా ఉన్నంతవరకు పర్వాలేదు, కానీ ఆ పరిహాసం హద్దులు దాటితే ప్రమాదం కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఒకళ్ళనొకళ్ళు ఏదన్నా సరదాగా మాట అనుకున్నా ఆ క్షణం వరకు తీసేయాలి దాన్ని. అదే సంక్రాంతి అంటే 3 రోజులు మనం హాయిగా జరుపుకోగలిగేటువంటి పండగ. ప్రశాంతంగా ఉండడం కోసమే పెద్దలని గౌరవిస్తూ ఉండాలి. కాబట్టి ఈ రోజున మనము తప్పనిసరిగా తినవలసిన పదార్థం ఏంటి తెలుసా? మినుప వడలు. మీరు భోగి రోజున
పరమాన్నం తిన్నారు, మకర సంక్రాంతిలో జంతికలు, బెల్లము, నూనె పదార్థాన్ని తిన్నారు. ఈ రోజున మనము తప్పకుండా సజ్జల అన్నం తినాలి. సజ్జలతో కూడినటువంటి రొట్టె కానీ, సజ్జల పిండిలో కూడా కాసిన తెల్ల నువ్వులు వేసేసి ఆ రొట్టె కానీ, లేదంటే మనం కారపప్పాలు చేసుకుంటాం కదా, కారపప్పాలు అంటారు, వాటిని మనం తప్పకుండా తెల్ల నువ్వులు వేసి బ్రహ్మాండంగా అవి తినాలి. చూడండి, 3 రోజులు కూడా మనకి తెల్ల నువ్వులతో మన పదార్థాలు పెడతారు. కారణం ఆలోచించండి, తిలలు దేహానికి ఎంత మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి ఆలోచించండి. కాబట్టి ఈ 3 రోజులు తిల పదార్థాలు తినాలి. అందులో కనుమ రోజున తప్పనిసరిగా మినుములు తినాలి. మినుములు ఎందుకు? మితమైనటువంటి మినుములు తినడం వల్ల మేధస్సు బాగా పెరుగుతుంది. కానీ ఈ మినుప వడలు రాత్రిపూట తినకూడదని సుమా, ఎందుకంటే బుద్ధిమాంద్యం ఏర్పడుతుంది. పగటిపూట తినాలి. మినుములు బ్రహ్మాండంగా తినాలి, కానీ మితంగా తినాలి. తిన్నప్పుడల్లా 4 తినండి, కానీ మితంగా తినండి. దానివల్ల బుద్ధి అనుకూలత పెరుగుతుంది. కాబట్టి మినుప వడలు 3వ రోజు తినాల్సిన పని. అలాగే తప్పకుండా అప్పాలలో మనము తెల్లటి నువ్వులు కలుపుకొని మనం తినాలి. అలాగే ఈ రోజున మనం గణపతిని ఎక్కువగా పూజించే ప్రయత్నం చేయాలి. చూడండి, ఎందుకు మనం గణపతి పూజించాలి వాళ్ళ అంటే, ఈరోజు మనకి పశువుల పండుగ కదా. గణపతిని పోయినప్పుడు గణాలకి అధిపతి కాబట్టి ఆయనను పూజించడం వల్ల మనకి మంచి ఆత్మవిశ్వాసాన్ని, మంచి ఆలోచన శక్తిని, మంచి ధనధాన్య వృద్ధిని, విజ్ఞానాన్ని, పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటను వినగలిగే శక్తిని, పెద్దవాళ్ళు చెప్పినటువంటి సూచనలు సలహాలు పాటించే విధానాన్ని మనకి ఆయన అందిస్తాడు. కాబట్టి మనకున్న విఘ్నాలన్నీ కూడా తొలగించి సానుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని కలిగించేటువంటి వాడు లంబోదరుడు. కనుక ఈరోజు ఆయన మనం తప్పకుండా గణపతిని పూజించాలి. ఇది విశిష్టత. అలాగే కనుమ రోజున ప్రయాణం చేయకండి. ఎందుకంటే 3 రోజులు మనం బాగా తిని ఉన్నాం కదా, అలసిపోయి ఉన్నాం కదా, ఆడుకొని పాటలతో ఆటలతో తిని అలసిపోయి ఉన్నాం కదా. ఒకరోజు రెస్ట్ తీసుకొని కనుమ రోజున కాస్త కూర్చునేటువంటి ఆటలు ఆడుకొని సరదాగా గడుపుతూ మర్నాడు కనుమ పండుగ మర్నాడు మనం ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా అనుకూలంతుంది. కాబట్టి ఈ రోజున పశువులతో గడపండి, పశువులతో మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించండి. అలాగే మీ యొక్క పొలాల దగ్గరికి వెళ్ళండి. మనకు పొలాలు లేకపోతే మన మిత్రుల పొలాల దగ్గరికి వెళ్ళండి. పిల్లలకి ఈ యొక్క కనుమ పండుగ రోజున తప్పకుండా పల్లెటూరు తీసుకెళ్ళండి. చాలా మంచి శుభయోగాలు ఆ యొక్క అంటే మనం తప్పకుండా ప్రకృతితో మమేకమైనట్టయితే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అందుకే రైతులు ఆరోగ్యవంతులుగా ఉంటారు. రైతులు ఆరోగ్యం ఉన్న కారణం అదే, గట్టిగా ఉన్న కారణం అదే. మన పిల్లల్ని కూడా రైతులు పడుతున్న శ్రమని, మనకు వచ్చిన పొలాల్ని, పంటని అవన్నీ చూపిస్తూ వాళ్ళని ఆ యొక్క పొలం గట్టు మీద నడిపిస్తుంటే వాళ్ళు సరదాగా నడుస్తున్నప్పుడు బురదలో పడినప్పుడు, అంటే బురదలో అంటే అది బురద కాదండి, అది పొలంలో పడుతున్నప్పుడు మంచి మట్టి, అది ప్రాణానికి ప్రాణమైనటువంటి మట్టి అది. కాబట్టి ఆ యొక్క మట్టిలో పడుతు అంటే పొలం గట్టు మీద నిలబడుతున్నప్పుడు వాటిని మళ్ళల్లో అంటారు, వాటిని మళ్ళు. ఆ మళ్ళల్లో పడినప్పుడు వాళ్ళు పడే వేదన, ఇవన్నీ కూడా మనము ఇప్పుడు కొత్తగా ఫోన్లలో బంధించుకుంటూ అటువంటి ఆనందకరమైనటువంటి తీపి గుర్తులను పెట్టుకొని హాయిగా మీరు పట్టణాల్లోకి బయలుదేరండి, మీ వృత్తులలోకి బయలుదేరండి. అనుకూలవంతమైనటువంటి ఆనందాన్ని సంవత్సరం మొత్తం నింపుకొని ఆ తదుపరి ఆ యొక్క వచ్చేటువంటి మనకి సంక్రాంతి కొరకు మనం ఎదురు చూసేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ కనుమ పండుగ రోజున అందరితో సుహృద్భావ వాతావరణంతో ఆటపాటలతో ఆనందమయ జీవనాన్ని పొందాలని మనసు కోరుకుంటూ, గణపతి మీ అందరికీ అష్టైశ్వర్య ప్రాప్తి కలిగించాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.